మర్రిపోతుంటే తల్లి కొంగ అందుకున్నా. అవ్వా నేనెవరిని అనుకున్నవి నీ కొడుకు రంపాల రాజునే అవ్వా. మళ్ళా తొడలు విండుతోటి తల్లి కొంగిడిసి పెట్టి పిల్లగాల్ని ఎత్తుకున్నది ఎవరిలోకం అద్దాల మరుగైనా మారు మీద కలిసి వారు ఇప్పుడన్నా నాతోటి కాపురం చేయరా అంటే లేదు లేదు నా చెత్త చీకిపోయిన నిన్ను ముట్టుకొని అంటారు. ఇక పండు తాత కూడా కన్నది మళ్ళా బల్లిని వేసింది అక్కడ బిగుపట్టకేసింది. ఇక్కడ వీళ్ళ సంగతి ఇట్లుండని అక్కడ మాలు మీద అది మరి మళ్ళాగా నాడు చూడు నాటి వారికి పుణ్యాన గడియలైతే ఈనాటి వారికి పాపాన నెలలు అన్న గడియల మీద గడియల గర్వంగా నాడు చూడు మాలు మీద రూపావతికి 5 గడియల గర్భావతి బీరకాయోలు బిర్రుగా పొట్ట ఏర్పడుతుంది. అగో ధర్మరాజు అన్నాడు బిడ్డలారా వాళ్ళ మీద ఒక్క తాయ కోడలు ఇంత బుక్కెడు భూవేసి రాపూరి అన్న మీది పురుగులు నీళ్ళ మీద జీవాత్తం 7 దాసోళ్ళు అన్నాల పట్టుకోరి మాల మీదకి వచ్చే వరకు పొట్ట మీద కొంగు చదురుకుంటుంది అప్పుడే రూపం. అప్పుడు అన్నారు మరి వినడా అరటి పువ్వు ఒక్కటైనా అర్థాలు 2 అయినా ఆడిదాని మరం ఆడిదాని కెరక ముగిలి పువ్వు ఒక్కటైన మోసాలు 2 అయిన మొగోని నీరడము మొగోని కెరక. అగో దాసుళ్ళు అన్నారు బిడ్డ రూపవ్వ ఎల్లలోకం మీద ఒక్క చేత సప్పట్లు కొడితే ఏగై ఒక్క చేత సిగముడిసిన ఆడి తెలియదు ఎల్లలోకం మీద. ఉప్పు కారం తిన్న చెత్త ఊరుకోలేక పరాయోని పక్కల కొంగేసి ప్రాంతికి నెలదప్పినావా బిడ్డ నేను అటువంటి బిడ్డనల్లాగా పోతినా పాడుపడకు నేను పట్టబడలేదు ఓ బిడ్డ దాసిరారా దాసిరారా నిన్న రాత్రి నా భర్త వచ్చినట్టు కలవ నిజమో తెలియదు గాని నా భర్త వచ్చినట్టే అనిపించింది. ఆ కాడికి వెళ్ళి బిడ్డ నా ఒళ్ళు నాకే బరువైతుంది మిక్కుడెక్కలు బిర్రైనాయి మినుగాళ్ళు ఉప్పు చూపినాయి అరిసేతుల్ల గాజులు మోసేతుల్ల పడుతున్నాయి కట్టుకున్న తాలిబొట్టు ఆత్మగుంటల పడుతుంది. అమ్మ రమ రామ 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 గట్ల ఏడ్తంటే రూపవ్వా 7 దాసులు వెనుక మరి ధర్మరాజు దగ్గరికి వచ్చారు. అయ్యా ధర్మరాజా మరవీల నీ కోడలు బట్టి మనిషి కాదు 2 జీవుల మనిషి 2 జీవుల మనిషి అన్న నాడు ఎంతనుడు కానాడు రాజు ధర్మరాజు ఆ చోట ఉండగా భీముడేమన్నాడు ఆనాడు అన్నయ్యా అదెంతో లంగ పిల్లో దొంగ పిల్లో అంటే నాకు ఇష్టం లేని లగ్గం ఖాయం చేసిన కొడుకు లగ్గం చేస్తే మన కొడుకు రాజరంపాల రాజు కోడలేమని కోడలు వార్తలోని కోడలు భగవాన్ల కోడలు ఆనాడు 5 పంచపాండవులు 6 మంటమండి ఇల్లు 6 మంటమండి ఎంతెందుడు ధర్మరాజు అన్నాడు తమ్ముడా భీమన్న మరి వాళ్ళు ఎంతెందుడు అయ్యయ్యో చెడ్డ బంగారం ఉంటే అవసరోలు ఇంటికి పోతుంది చెడిపోయిన పిల్లుంటే తల్లి గారి గడ్డెక్కుతుంది ఊరుకు పరడు బాదు పోయే కటికొల్ల విరిచిందు కడికి లాలా కోడలు రూపం తీసుకుపోయి ఇంటింత కొండలు మళ్ళా పర్వతాల కింద 12 ఎకరాల జగ్గమ్మ బండ మీద పాలది ఇవన్నాడు 7 కటికొల్లు కానాడు రూపవతి మాలివినికి వచ్చినారు దండరెక్కకు ఎంత నోడు జానర్ తాడి బెస్తాడు మిగులు కట్టిన్లు రూపావతిని తీసుకొని ఒక తన్ను దాన్ని మోసేయి గుడ్డు గుడ్డి రూపావతి వాళ్ళ మీ మామ చెల్లి వెళ్ళిందమ్మా బానంది ఎగ తప్పదిరా అమ్మ దొంగ గొడ్డుకు పక్కం
మనసని పియ్యది పోని సోనికి పాపం అని పియ్యది పెడి 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 దెబ్బలు కూడా తల్లురా అయ్యా కడికి రారా నాకు ఏ పాపం తెలియదు నేను అన్యాయం తెలియదు నచ్చమ్మ బిడ్డను నా మామల దగ్గర తీసుకోపో నా మామల బద్దలు ఆడుకుంటానంటే ఆడికెళ్ళి పాండు దర్బారు కాడికి తీసుకొచ్చి ఇక పెద్ద మామ ధర్మరాజు కళ్ళ వీరవాడే పెద్ద మామ ధర్మరాజు కాళ్ళ మీద పడితే ఒక్కటంటారు 7 2 అంటారు 7 2 కాళ్ళు ఎరగ గుంజుకున్నాడు రెండో మామ భీముని కాళ్ళ మీద పడితే కాలు కొద్ది జాడిచ్చి తన్ను తేళ్ళబ్బరి చెండోలు ఎగిరి మీ అంత బరువు దూరం పడ్డది గిద 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 ఉరకచ్చిండు ఓ మా భీమా ఏం పాపం లేదు అది కొల్ల కళ్ళు మండిపోను నన్ను విడివిడి విడివిడి దెబ్బలు కొడతాడు నువ్వు వస్తాను చెప్పేమా దొంగలంజే ఆనాడే నాకు కూడలు ఇష్టం లేదని చెప్పిన వాళ్ళని పక్కన కొంగు వరిచి ఇవాళ నా కొడుకు లేనాళ్ళను ఉగ్గ చేసుకున్నావు దొంగలని చంపుతా దొంగలంజే గెలవలేదు మాట్లాడు ఈ ఎవరికి ఎప్పుదన్నవే నీ బోగరి మాటలు కాలు కొద్దిదంటే అక్కడ పడ్డది గిరగిర ఉరికచ్చిండు పొట్ట మీద అడుగు పెట్టిండు 3 నెలల పిండం అయితే ముద్ద కింద పడాలి 5 నెలల పిండం అయితే అలసిపోవాలి ఈ 7 నెలల పిండం అయితే ఎత్తం కావాలి కాలు కొద్ది దొక్కుతంటే మా నీ బిడ్డ లాంటి దాన్ని నన్ను ఒట్టగంటది రూపంగా ఒరే కటికి రారా నెమరి కన్నీరు వేటగారికి ఏమో ముద్దు దీన్ని తీసుకుపోయి ప్రాణం ఇవ్వంటే 3వ మామ అర్జునుడు 4వ మామ నగర మారాదు చిన్న మామ సాదేవుని కాళ్ళు మొక్క పోతంటే ఓ విద్యో నువ్వు నా కాళ్ళు మొక్కద్దు నీ కడుపులో ఉట్టేవాడు సామాన్యుడు కాదు 60 కోట్ల దేవతల గాత్ర పెద్దపల్లి 33 కోట్ల దేవతల ముక్కుల్లో ఏదువయ్యా నువ్వు ఆడ పుట్టినాక ఏకు మింగడంటే మేకు బలిస్తాడు మాకు రూపావతి కాళ్ళు మొత్తం పోతంటే సాదేవుడు ఎగిరి అద్దపరువు దూరం దొరికిండు ఇక వాళ్ళ నోట తెలివెళ్ళింది కాబట్టి గొరగొర 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 గుంజుకుందాం అడిగి చేతి కత్తిరి ఆది చేసుకో అవ్వయ్య రాదులో మరి రూపా నీ పానములు ఇస్తాము అయ్యా నాకు అవ్వ దగ్గరడి అయ్య దగ్గరడి ఇయ్యా ఇప్పుడు నన్నగన్న నా బాగుంది నా బిడ్డ ఏమో తప్పు చేయలేదని ఊరికొచ్చి మీ గడ్డ మత్తరా నా తోడ పుట్టిన అన్నదమ్ములు లేరు నాకు అక్క చెల్లెళ్ళ బలగం లేదు కాదే నాయనా నన్నగన్న నా అవ్వ నా అయ్య దగ్గరుంటే నేను ఆఖరి చూపన్న చూసుకుందు అవ్వలేదు అయ్యలేదు నేను అడవిలో ఒక్కదాన్ని పోనాయిలో అడవిలో ఒక్కదాన్ని పోనాయినా ఎవరు లేని దాన్ని కాదు కడిగినారో అప్పుడు ఎవరాది కట్టిల్లు ఆ బిడ్డ రూపవ్వకు ఓ చిన్న బాబు గోపాలకృష్ణుడా మంచి పాండవులు నీ మీన బావలు కాదా రంపాల రాజు నీ అల్లుడు కాదా నేను నీ బిడ్డను కాదా ఆనాడు ద్రౌపదికి చూడు మాయ సభ లోపల మానభంగం చేద్దామని ఒక్క చీర విప్పుతే 100 చీరలు ఉట్టించినవు ఉడత నీకు ఏం ఉడిగవు వేసింది తాను మరి చెట్టు మీదకి వెళ్ళి కింద పడ్డ ప్రాణం పోవద్దని దీవెన పెట్టినవు అయ్యా నీకు దండావు పెడతా చిన్న బాబు గోపాలకృష్ణుని అది చేసినప్పుడు ధర్మ హస్తము దూపితే రూపమ్మ మీద పూల దండ పడ్డది కటి కొల్ల ఆయుధాలు ఎగిరిపోయినాయి చేతుల పిడిలు మిగిలినాయి ఓ బిడ్డ రూపవ్వ నువ్వు ఎంత ప్రతిభత బిడ్డవు
ఎందరో ప్రాణం తీసినావు కానీ ప్రాణం తీయలేదమ్మా నువ్వు ఏ రాజ్యం అన్న నువ్వు వెళ్ళిపో ఇక్కడికి రాకబెట్టారు భవాతి నువ్వు అడవిలో వదిలిపెట్టిండ్రు కట్టిపోళ్ళు వెనక మళ్ళీపోయి అడవిలో వాడు ఏడవరాదు ఆత్మలేని చుట్టం ఏరాదు కడపలో ఎందుకు కావలించుకుంటారు మనసులకు ఊరు తీము కావాలి ఆవులకు కొట్టాల తీము కావాలి పాములకు పుట్టల ప్రదేశము కావాలి అబ్బబ్బా అడవిలో పోతంటే తల్లులారా మనిషి అటోడు నిలబడితే ఆగుతాడు గాని కాలవేదన ఎన్నడు ఆగబోదు తెల్లారుతుంది పొద్దుకుతుంది 9 గడియల దూరసీకమైన చెరువు రెండి అలిగిల్లే సమయం అవుతుంది ఆడి వాళ్ళ కండి బాధల కంటే పురిటి బాధలు పెద్దయి అగో కలకల 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 కన్నీరు తీసుకుంటే వెళ్ళిపోతుంటే అడవిలో మరిపోయినాడు చూడు ఆ బిడ్డ చూడు ఒక వృక్షం కింద అడ్డం పడిపోయింది పురిటి నొప్పులు తీస్తాను పురిటి నొప్పులు తీయంగా ఎవరయ్యా అడవికి పనమటి రేవుల్లా అది రాజు లేని భోజనగరం రాజు లేని భోజనగరంలో 2 మంగళోళ్ళు అగో వెంకటపాపి ముత్తిలింగి మరి పుట్టింది మరి పోయినాడు మంగళిళ్ళ గారి నవ్వుతే బతికటోళ్ళు ఏమిటి వెంకటపాపి ముత్తిలింగి వీడు ముసలోడు ఉంటే పరకటాన్ని వాడిని పొడిచి చంపిరు ముసలోడు వెంకటపాపి ముత్తిలింగి గానాడు చూడు ఎరుగున్న లేరబోదమా ఓ వెంకటపాపి ముత్తిలింగి ఎరుగున్న లేరబోదమా వారి మాట పట్టుకొని వీరి మాట పట్టుకొని వారి మాట పట్టుకొని వీరి మాట పట్టుకొని బల్లసండి మొగన్ని బస్సు కింద దొబ్బు దివి వారి ముద్ద పట్టుకొని మాటనే మనకి 2 పొత్తులు ఒక్కడే కాలిపెట్టేటోడు ఏంటి అది కడుపు కన్నా అన్నం ఒక్కడు ఉంటే ఎంత గుట్టవా చోటు మోగోని గుద్ది గుద్ది మంగళోళ్ళు చూడు అడిగి వచ్చే వరకు ఆ బిడ్డ అగో పురుడి బాధలు తిట్టంటే మంగళోళ్ళు కళ్ళ చూసిండ్రు విద్య బాధపడకు నిన్ను చూడబోతే చంద్రదీపం ఒరే ఉన్నవన్నారు అగో చుట్టూ కట్టిన సీరదడి గట్టిల్లు పొట్ట మీద చెయ్యేసి పొందుంగ ఇల్లు పిండాలి ఓరి హరహర మాదేవా హరహర మాదేవా బయట పడ్డాడు బాలుడు గుట్టంగా ఏమో జరిగేనా ఢిల్లీ పట్టణంలో భీమునికైతేరా 100 డిగ్రీల చెర్రం పుట్టేనా అమరలోకముల అద్దల మారులా దేవారంబాకు 70 డిగ్రీల 70 డిగ్రీల చెర్రం పుట్టేనా భీముడు కుర్చీ మీదకి వెళ్ళి